ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారు చెట్లు ఇవన్నీ పోతాయి. సక్సెస్ఫుల్గా మీరైతే కంప్లీట్ చేసారు కాబట్టి త్వరలోనే వండర్లా వీడియో అయితే వస్తుంది. కాకపోతే మెయిన్ ఛానల్ వస్తుంది. సో కాపీరైట్ క్లెయిమ్ పడ్డది కాబట్టి ఛానల్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో అన్న పర్పస్లో ఏం చేస్తున్నా అంటే ఈ లైవ్ని అయితే రిమూవ్ చేసేస్తున్నా. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి పొద్దుగాల ఒక యాక్టివిటీ అయితే జరగబోతుంది. ఏంటిది అని అంటే మనం వీడియోలు షూట్ చేస్తాం కదా, ప్లేస్ మనం గణేష్ని పెట్టినాం కదా, ఆ జాగ వచ్చేసి మాది కాదన్నమాట. అక్కడ గణపతి పెట్టిన దగ్గర మొత్తం చెట్లు ఉన్నాయి కదా, ఈరోజు అది ఒలుస్తుర్రట. సో ఆ ఓనర్ వాళ్ళు ఏం చెప్పారంటే చెట్లు మొత్తం తీసేస్తుర్రం అని చెప్పిండు. అంతేకాకుండా మేము జాగల పొక్కలు తీపిచ్చినాం కదా ఒకటి, సో వీటిని మొత్తం కూడిపోయమని చెప్పిండు. సో దానికోసమే జేసీబీకి ఫోన్ చేసిన, ఆయన వస్తుండట. రాగానే మొత్తం వీటిని ఊడిపెచ్చేసేయాలి. ఆ తర్వాత వాళ్ళు చెట్లు అయితే వీకించుకుంటారట అండ్ కొలుస్తారట. సో ఇప్పుడు దానికోసమే ఆ జేసీబీ ఆయన కనుక ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు. బయ దగ్గరికి అయితే వెళ్తున్నాము, పోయి ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుందాం. పందిరి కూడా మొత్తం తీసేయమన్నారు, కానీ తర్వాత ఏం చెప్పారంటే ఈ చెట్టు ఒకటి ఉంటుందేమో అన్నట్టుగా అన్నారు. మనం ఆ రెండే చెట్లను బేస్ చేసుకొని పందిరి వేసినాం కదా. ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారు చెట్లు ఇవన్నీ పోతాయి. ప్లస్ దీంతో ఒక పని ఉండే, ఒక వీడియో ఉండే, మొత్తం ఈ వాటర్ నిండి వీడియో షూట్ చేయలేకుండా అయినాం. సో ఇది కూడా పోతుంది ఈరోజు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి మొత్తం మన ఎక్స్పెరిమెంట్ ఐటమ్స్. వీటిని ఇక ఉంచాలి, తీసేయమంటే తీసేయాలి. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడైతే స్టోర్ చేస్తున్నాం అన్నీ. సో అక్కడ పెద్ద పొక్కు ఉంది కదా, దాన్ని కూడా మొత్తం కూడిపించేసారు. ఇక్కడ ఉన్న మట్టి మొత్తం దాంట్లోకి నూకాలన్నట్టు. జేసీ పైన ఫోన్ చేస్తే అయితే ఆయన వస్తున్నా అన్నాడు. మళ్ళీ ఎంతో కొంత మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఏందాకంటే ఆందాకుంటుండే మొత్తం అంతా తీద్దుంటుంది, కాకపోతే సగం ఉంది కదా, ఆ జాగా వేరే వాళ్ళకి అమ్మేసారు. సో దానికైతే వీడియోలకు తక్కువ పోతున్నాం, ఎప్పుడో ఒకసారి తీస్తున్నాము, వాళ్ళు ఏమైనా అంటారేమో అని చెప్పేసి. కానీ మ్యాక్సిమం వీడియోలు ఇప్పటిదాకా ఇలా షూట్ చేసినాం కదా. సో ఇది కూడా బంద్ కాబోతుంది. పక్కపంట పెద్ద జాగా ఉంది కదా, ఆ సిద్దిపేట వాళ్ళ ఎవరిదో. సో వాళ్ళు ఏమంటారు కూడా, అలా మొత్తం రొచ్చు అయింది వాన కొట్టి. మొత్తమే జాగా లేకుండా అయిపోతుంది వీడియోలు తీయనీకి. ఎట్లయితుందేమో ఇక. మస్తు మంది అడుగుతారు, అన్న మీకు జాగా లేదా అని చెప్పేసి. సో ఇవి మాయి కావు. మా జాగాలు వచ్చేసి ఏడుంటాయంటే ఇక గీడు ఉంటాయి, ఇక పచ్చగా అనిపిస్తున్నాయి ఆ పొలాలు అవి. సో దాంట్లో వీడియోలు తీసుకోకుండా దీంట్లో ఎందుకు తీస్తుర్రు అంటే, అలా పంట వేసినామని కాదు, కొద్దిగంత వాన కొట్టింది అనుకోండి, మా చెరువులకు పోయే వాటర్ ఉంటాయి కదా, వాగులీళ్ళు, అవన్నీ మా పొలాలకైనా పోతాయి. మొన్నటిదాకా ఫుల్ వానలు కొట్టినప్పుడు దాని నిండా నీళ్ళే ఉండే. సో ఇప్పుడు తక్కువైనాయి, మళ్ళీ పంట మొత్తం బయట తేలింది. అది మొత్తం వాగు పొలాలు అన్నట్టు, దాంట్లో పోరాదు, వీడియోలు షూట్ చేయరాదు. సో అందుకోసం ఇక్కడ వేరే దాంట్లో పడే ఏడుచుడు. మాకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండుంటే ఇట్లా అవిట్లోనే వీడియోలు దిద్దుంటుంది మంచిగా. ఇవి మొత్తం మన ఎక్స్పెరిమెంట్ ఐటమ్స్. మన బగ్గి కూడా ఈయనే పార్క్ చేసి పెట్టినాము, ఇది కూడా ఇంటికి తీసుకుపోవాలి. ఇలా మన మిర్రర్ రూమ్ గ్లాసులు ఇక్కడనే ఉన్నాయి అన్నట్టు. సో వీటిని కూడా తీసేయాలి ఇక్కడ నుంచి వెళ్ళి. జేసీ ఇప్పుడు అంతా తీసేస్తుంది కదా, ఇన్ కేస్ ఏదైనా టైరో ఏదైనా వచ్చి దీని మీద పడ్డదనుకో, దగ్గర 10-12 వేలు పెట్టి తెచ్చినాము, 13 వేలు పెట్టి తెచ్చినాము. సో మొత్తం ఖరాబ్ అయిపోతాయి, అందుకని తీసి సైడ్కి పెడుతున్నాము. ఇన్ని రోజులు ఈ చెట్లు మొత్తం ఎట్లుండే అంటే, మాకు చెట్లతోనే ఏదో అవుటర్ వాల్ కట్టినట్టుండే. కాకపోతే పోయిందనుకో మొత్తం అంతా బహిరంగం అవుతుంది, అంత ఘోరంగా అవుతుంది. ఇది తీసేసినాక జింగడిగిన వచ్చి అందరు షాక్ అవుతారా, ఇట్లా ఎవరు తీసేసారు ఏం కథ అని చెప్పేసి. ఇక్కడ సైడ్ పెట్టాలి, ఉడుకు షర్ట్ పక్క పంట పెడదాం. మేము అటు ఇటు కారు దింపితే దాని ఎక్కి వలిగిపోతామని ఇక్కడ పెట్టినాము, కానీ తీసేయాలి. పట్రా జేసీ పైన వెళ్తున్నట్టు. ఒక గ్లాస్ అయితే గాయస్ పగిలింది, మీకు ఇలా ఏర్పడుతుంది కావచ్చు. ఇదైనా కొంచెం కాస్ట్లీ ఉంటుందా, అంతే అటు పర్ర వచ్చింది. జాగాలు వస్తురట, వాళ్ళు వచ్చాక ఆగమన్నారు. ఒక పొక్క అయితే ఊడిపోయిచ్చినాం, మేము తీపిచ్చినాం కాబట్టి. ప్రతి పొక్కల డైరెక్ట్ టిప్పర్తోనే పోదామంటారు.
చెట్లు ఇక్కడ దాకుండే ఫస్ట్, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ దాకా తీసేస్తే రిక్వెస్ట్ చేసి మరీ ఆపినాము పోయిన సంవత్సరం అనుకుంటా. బట్ ఈసారి వచ్చేసి గాయస్ ఇంటలేరు, కంపల్సరీ తీసేయాలి అంటారు. నాకు అంత ఎటు అనిపిస్తుంది, పెద్ద పెద్ద చెట్లు పోతుండే మంచిగా, మాకు ఇట్లా కాట్ లెక్క నీడు ఉంటుండే, పచ్చగా ఉంటుండే, ఏ వీడియో తీసుకుని మంచిగా వస్తుండే. సో ఇప్పుడు అది మొత్తం పోతుంది. మాయే అయి ఉండే, మా జాగాలే అయి ఉంటే కంపల్సరీ అవి నాకు కాపాడేటోళ్ళము, ఆపేటోళ్ళము. కాకపోతే అన్ఫార్చునేట్లీ మన చేతులు ఏం లేదు. పెద్ద పెద్ద యాప్ చెట్లు ఏంద్రా, అది పెరగాలంటే ఎక్కువ కావాలి. మొన్నటిదాకా వినాయకుడిని పెట్టినప్పుడు ఈయనే అనుకున్నాం కదా, మొత్తం ఎట్లుంటే ఘోరంగా ఉండే, మంచిగా సాట్ లెక్క ప్రకృతిలా మంచిగా ఉండే. మొత్తం చెట్లని మోగన అంత ఘోరం అయిపోయింది. ఇన్ని రోజులు వీడియోలో చూసిరు కదా, ఇప్పుడు మీరు చూడొచ్చు మొత్తం ఎట్లా అయిపోయిందో. అంతా మాకే అంతటా అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నది ఆధారం ఇది ఒక్కటే, ముత్తుకంత జాగానే, ఇది కూడా మీద కబ్జా అయిపోయింది అనుకో. మళ్ళీ ఏ వీడియోలోకి ఎట్టిపోదామో ఏమో నాకైతే గదే అర్థమవుతలేదు. ఈ సామాన్లు అన్నీ తీసేయన్నట, ఇవన్నీ ఇంటికి తీసుకుపోవాలి. ఈ అద్దం బలిపోయి పాడైంది. మొన్న డెకెత్లాంగ్ వేయొచ్చే బ్లాగ్లా చెప్పినా కదా, ఒకవేళ ఈ లాగ్ పైన కనుక మీరు 10K లైక్స్ కంప్లీట్ చేస్తే అన్నను వండర్లాగా తీసుకొని మొత్తం ఉన్న రైడ్లన్నీ ఎక్కిస్తా అని చెప్పేసి సక్సెస్ఫుల్గా మీరైతే కంప్లీట్ చేసిరు. కాబట్టి త్వరలోనే వండర్లా వీడియో అయితే వస్తుంది. కాకపోతే మెయిన్ ఛానల్ వస్తుంది, అన్నను ఒక్కరిని తీసుకుపోయి ఉన్న రైడ్లన్నీ ఎక్కియాలి. సో ఇంతమందికి వచ్చినాం అక్కడి నుంచి కొంత వినడానికి అయితే అవుతుంది. మొన్నటి లాగా చాలామంది అడిగారు స్పైడర్ రైడ్ అని. స్పైడర్ మొన్న గణేష్ నిమజ్జనం రోజు లైవ్ కండక్ట్ చేసినాం కదా, సో దాంట్లో డీజే సాంగ్స్ అవోటి ఒకటి ప్లే అయినాయి కదా, చాలామంది చూస్తారు. సో అట్నే చూడని అని చెప్పేసి ఇడ్స్ పెట్టేసిన 45,000 ప్లస్ చూసిరు ఇక్కడ. అండ్ లైవ్లో వచ్చేసి మనకు 20,000 దాకా చూసారు. 60,000 వ్యూస్ అవుతున్నాయి దీని మీద. కాకపోతే కాపీరైట్ క్లెయిమ్స్ అయితే పడ్డాయంటే మొత్తం దీని మీద. సో కాపీరైట్ క్లెయిమ్ పడ్డది కాబట్టి ఛానల్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో అన్న పర్పస్లో ఏం చేస్తున్నా అంటే ఈ లైవ్ని అయితే రిమూవ్ చేసేస్తున్నా. వ్లాగ్స్ ఛానల్లో కండక్ట్ చేసిన ఫస్ట్ లైవ్ ఇది, సక్సెస్ఫుల్ అయినా నడిచింది. కాకపోతే తీసేస్తున్నా దీన్ని, ఎందుకంటే ఛానల్కి ఎఫెక్ట్ పడదు అనుకో ఇబ్బంది అవుతాయి. మీరు చూడవచ్చు రిస్ట్రిక్షన్స్, కాపీరైట్ అని అవుతుంది. అందుకోసమే ఆ లైవ్ అయితే రిమూవ్ చేసేస్తున్నా. డెడికేటెడ్ ఒక వ్లాగ్ వస్తుంది దాని మీద, ఆ వ్లాగ్ అయితే చూడండి, ఎంజాయ్ చేయండి. మన గణపతి వీడియోలు అన్నిట్లా మీరు చూసిరు కావచ్చు. ఇక చెట్లుంటే ఎట్లుండే, ఇది మొత్తం పోయిన తర్వాత ఎట్లయిందో చూడర్రి, అంత ఆగం అయింది. సో నిన్నమాట దాకా ఇక్కడికి రావాలంటే మంచిగా రాబుద్ది అవుతుండే, కానీ ఇప్పుడేమో ఎట్లుందిరా అసలు రాబుద్ది అయితే లేదు, తన గబ్బు అయింది. ఈ షర్టు ఏడాడు ఉండేరా కొనాకుండే, అసలు షర్టు మధ్యలో అయింది. ఒకవేళ ఇదే మొత్తం జాగా మాడ అయిన ఉంటే ఓ సైడ్కి స్టూడియో కట్టుకుందాము, ఇలానే పెద్ద పెద్ద వీడియోలు అన్నీ తీద్దుంటుంది. అన్ఫార్చునేట్లీ మాకు ఇలాంటి జాగా అయితే ఏడా లేదు. పెద్ద వీడియోలు అనుకుంటా యూట్యూబ్ మీద వచ్చిన పైసా వల్ల ఒక 90% ఎగిరేసినాం మొత్తము. అంటే అందరికీ
మాకు ఖర్చులకు డబ్బులు, అంతేకాకుండా ఛానల్ ఎక్విప్మెంట్ అనుకుంటా, కొత్త కొత్త కెమెరాలు అనుకుంటా, పెద్ద పెద్ద వీడియోలు అనుకుంటా. లాస్ట్కి వస్తే ఎక్స్పెరిమెంట్ వీడియోలు లేనికి జాగా లేకుండా అయిపోయింది, అంత ఆగం అయిపోయింది. ఇలా పొద్దుగాల నుంచి అసలు అంత ఎటో ఉండే, అసలు ఏ వీడియో షూటే చేయలేదు, మార్నింగ్ నుంచే పిచ్చిలేసినట్టున్నా అంతా. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మన అన్ని సామాన్లు ఉన్నాయి కదా, ఇవన్నిటిని తీసేయమని చెప్పారు. సో ఇవన్నిటిని ఇంటికన్నా తీసుకుపోవాలి, లేకుండా పాత ఇంటికన్నా వేసి రావాలి. అప్పటిదాకా మన రివెంజ్ ఛాలెంజ్ చైన్ ఉంది కదా, ఈ చైన్ వేసి కట్టేస్తున్నాము అండ్ బగ్గి ఇంటికి తీసుకొని పోతున్నాం ఇక.